అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పసుపు దళానికి నూతన అధిపతి శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు, ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మహానాడు పండుగ వాతావరణాన్ని వీక్షిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వివక్షత, అణిచివేత, దళితులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నానని చెప్పిన విధంగానే అధికారం లేకొచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో దళితులు కాల్ముక్త బాంచంద్ అనేటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని కూకటి వేలతో సహా పెగిలించినటువంటి నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహేంద్రనాథ్ అనే ఒక దళితుణ్ణి ఆర్థిక శాఖ మంత్రిని చేసి దళితుల్ని అధికారంలో భాగస్వామ్యం చేసినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో భారత పార్లమెంటు స్పీకర్గా బాలయోగి గారిని చేసి తెలుగు దళితుడి యొక్క ఆత్మగౌరవాన్ని దేశంలో నిలిపినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఒక మహిళని, దళిత మహిళని స్పీకర్ని చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒకవైపు దళితుల సంక్షేమం, మరొక వైపు దళితుల ఆర్థిక అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివక్షత, అణిచివేతని రూపుమాపాలనే లక్ష్యంతో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టు ప్రకారం ఆయన సిఫారసులన్నిటినీ అమలు చేసి దాదాపు 40 జీవోలనిచ్చి అమలు చేసినటువంటి 2 క్లాసుల పద్ధతి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివక్షతను కానీ రూపుమాపినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అనేక సంస్కరణలు దళితుల ఆర్థిక విధానంలో కానీ, రక్షణ విషయంలో కానీ, వివక్షత విషయంలో కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒకవైపు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, భూమి కొనుగోలు పథకం ద్వారా నిరుపేద దళితులకి భూమిని యజమాని చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నిరుపేద దళిత యువకులకి ఇన్నోవాలు, జేసీబీలు ఇచ్చి వాళ్ళని ఆర్థిక భరోసా కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇలా దళితుల్ని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అనేక ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ రోజుల్లోనే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి వర్గీకరణ అమలు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత పార్లమెంట్లో చట్టం చేసుకోవాలని చెప్తే దాదాపు 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పుని 30 సంవత్సరాల ముందు ఆలోచించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా, ఏ కులానికి వ్యతిరేకం కాకుండా దళితుల్లో ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనుకబడినటువంటి వాళ్ళకు కూడా చేయూతనిచ్చే విధంగా ఎస్సీ వర్గీకరణని అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా మాలా మాదిగలే కాదు, బుడగ జంగాలు కానీ, రెల్లి కులాలు కానీ వీళ్ళు కూడా దళితుల్లో ఇంకా వార్డు మెంబర్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకోలేనటువంటి కులాల్ని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. దాంట్లో దళితుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల మీద దమనకాండ అనేటువంటి మాటని వాడాడు. ఈరోజు ఈ వేదిక ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దళితుల మీద చేసినటువంటి దమనకాండ మీద నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చకు వస్తాను. ఈ 20 నెలల్లో మా ప్రభుత్వంలో చేసినటువంటి, నువ్వు ప్రచురించినటువంటి అవాస్తవాల్ని, అబద్ధాలని నేను నిరూపిస్తాను. నీకు దమ్ముంటే రావాల్సిందిగా నేను ఈరోజు ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా. కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలో దమనకాండ? డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పోలీసుల చేత అవమానపరిచి అతని మరణానికి కారణమైతే కనీసం స్పందించావా? ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండి సుధాకర్ కొడుక్కి
డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నీ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి దళితుల దమనకాండ జరిగిన వెంటనే పోరాటం ద్వారా పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ప్రతి బాధితుడికి అండగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక అంశాల్లో దళితుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దళిత ద్రోహివి నువ్వు. ఈరోజు దళితుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొంతమంది కుహునా మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు జగన్ ప్రభుత్వంలో బానిసత్వం చేసి డోర్ డెలివరీలు చేసిన నోరు మీద పడినటువంటి ఆ రోజు పిరికి సన్నాసులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ప్రజాస్వామ్యంలో మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదని సందర్భంగా తెలియజేస్తూ నక్కా ఆనంద్ బాబు గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి దళిత శాసనసభ్యులు దాదాపు 27 మంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో గెలిచారు. సామాన్యమైనటువంటి దళిత కుటుంబాల్లో నుంచి వచ్చి, ఆర్థికంగా లేనటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చి ఈరోజు శాసనసభ్యులు అయ్యారంటే కేవలం ఇది తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని సందర్భంగా తెలియజేస్తూ జై చంద్రబాబు.